सरस्वतीः अयो भवेत् स्वाहा ओम विकलांगित स्वाहा ओम शाश्वताय नमः ओम गुणाय नमः ओम भूतेशाय नमः त्रिपुरांतकाय नमः श्रीकंठाय नमः ओम महावंदनः वंदभावो ओम दक्षिणवरे నెల 14వ తారీఖు నుంచి చెరువుగట్టు శ్రీ పార్వతి జడర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమము ప్రారంభం కాబోతా ఉన్నాయి. 14వ తారీఖు నాడు సాయంత్రం నల్గొండ నగర వీధుల్లో స్వామివారి నగరోత్సవం జరుపుకొని 16వ తారీఖు నాడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. ఆ తదుపరి 21వ తారీఖు వరకు కూడా వరుసగా వివిధ కార్యక్రమాల్ని ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించబోతా ఉంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్ని రాష్ట్ర నలుమూలల నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈ పుణ్యక్షేత్రానికి ఒక విశిష్టత ఉన్నది. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ నిద్ర చేయడం ద్వారా ఆయా కుటుంబాలకు మంచి జరుగుద్దని, ఇక్కడ నిద్ర చేసినటువంటి వ్యక్తులకు మంచి జరుగుద్దని, భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఒక ఆనవాయితీ ఉన్నది. ఆ ఆనవాయితీలో భాగంగా ప్రతి అమావాస్య నాడు దాదాపు 50,000 పైచిలకు భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి వారి యొక్క కోరికలు నెరవేరినటువంటి క్రమంలో వారి పద్ధతుల్లో దేవుణ్ణి పూజించుకొని వెళుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇంత పవిత్రంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి తర్వాత ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఈ జడల రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని ఈరోజు నల్గొండ జిల్లాలో ఇది పెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్నది. రాష్ట్రంలో కూడా ఇది ఒక మంచి ఆధ్యాత్మికంగా భక్తులకు మంచి నమ్మకం, విశ్వాసం కలిగించే పుణ్యక్షేత్రంగా ఉన్నది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల్ని మేము సక్సెస్ఫుల్గా నిర్వహించడం కోసం హాల్ డిపార్ట్మెంట్స్తోని ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకొని ఇక్కడ శానిటేషన్ కానీ, వస్తున్నటువంటి భక్తులకు సెక్యూరిటీ విషయంలో కానీ, దాంతోపాటు వారికి వాటర్ సంబంధించినటువంటిది కానీ, తీర్థ ప్రసాదాల విషయంలో క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఏదైనా ఇబ్బందులు జరిగితే, ప్రమాదం జరిగితే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్తో చర్చించేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను పెట్టి దాని గౌరవ ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు మానిటరింగ్ చేసుకుంటూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క హెడ్ అక్కడ ఉండి అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.